హాయ్, నేను మీ హేమలతని. ఇప్పుడు మేము ప్రకాశం జిల్లా పామూరు మండలంలో ఉన్న మాలకొండ టెంపుల్కి వెళ్తున్నాము. ఇప్పుడు నాకు తెలిసిన లక్ష్మీ నరసింహస్వామి పుట్టింది, ఆయన జీవిత చరిత్ర గురించి చెప్తాను. మీరు వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో నివాసం ఉంటాడు. వైకుంఠానికి ద్వారపాలకులుగా ఉన్నది జయ మరియు విజయులు. వీళ్ళకి మహావిష్ణువు అంటే అమితమైన ప్రేమ, భక్తి. ఎవ్వరూ వైకుంఠంలోకి వెళ్ళాలి అన్నా ఈ జయ విజయులను దాటుకొని వెళ్ళాలి. ఒకరోజు నలుగురు చిన్నపిల్లలు ఈ వైకుంఠానికి వచ్చారు. వీళ్ళు బ్రహ్మ మానస పుత్రులైన సనకాది మునులు. వీళ్ళకి వయసు కొన్ని వందలాది సంవత్సరాలైనా చూడడానికి ఒక 5 ఏళ్ల పిల్లలాగే ఉంటారు. అయితే వీళ్ళు ఎవరు తెలియక సాధారణ చిన్నపిల్లలు అని అనుకొని వైకుంఠంలోనికి వెళ్లకుండా జయ ఇంకా విజయులు వీళ్ళని బయటే ఉంచేస్తారు. దాంతో సనకాది మునులు వీళ్ళకి కోపం వచ్చి జయ విజయులని 7 జన్మల పాటు భూమి మీదే జన్మించమని శాపం పెడతారు. విషయం విష్ణుమూర్తి తెలుసుకొని సనకాది మునులకి వాళ్ళు పెట్టే శాపాలని ఉపసంహరించుకోమని చెప్తారు. దానికి సనకాది మునులు, మేము శాపాన్ని వెనక్కి తీసుకోవడం కుదరదు, కానీ మీకు 2 దారులు చెప్తాము. అందులో ఏది కావాలో మీరే ఎంచుకోండి. మొదటగా విష్ణుమూర్తి భక్తుల కింద భూమి మీద జన్మించడం, లేదా విష్ణుమూర్తి శత్రువుల కింద 3 జన్మలు భూమి మీద జన్మించడం. ఇందులో మీకు ఏది కావాలో మీరే ఎంచుకోండి అని చెప్తారు. అయితే 7 జన్మల పాటు విష్ణువుకి దూరంగా ఉండడం ఇష్టం లేక 3 జన్మల పాటు విష్ణువుకి శత్రువులుగా భూమి మీద జన్మిస్తాం అని చెప్పి జయ విజయులు సనకాది మునులకి నమస్కరించారు. అదే సత్యయుగం. భూమి మీద జీవించే వాళ్ళందరూ చాలా నీతి నిజాయితీలతో ఉండేవాళ్ళు. ఈ అడవిలో ధ్యానం చేస్తూ ఉన్నది కశ్యప మహర్షి. ఇతని భార్య దక్ష ప్రజాపతి కూతురైన అదితి. జయ విజయులు తన మొదటి జన్మలో వీళ్ళిద్దరికీ హిరణ్యాక్షునుడు ఇంకా హిరణ్యకశ్యపుడు కింద జన్మించారు. ఈ ఇద్దరు అన్నదమ్ములు శాపం కారణంగా రాక్షస లక్షణాలని అలవాటు చేసుకొని పెరుగుతూ ఉంటారు. వీళ్ళల్లో హిరణ్యాక్షుడు బ్రహ్మదేవుడికి చాలా గొప్ప భక్తుడు. దాంతో ఒకసారి అడవిలోకి వెళ్ళిపోయి ఘోరంగా బ్రహ్మ కోసం తపస్సు చేయడం మొదలు పెడతాడు. బ్రహ్మ హిరణ్యాక్షుడు భక్తికి మెచ్చి ఇక్కడ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. దాంతో అమరత్వాన్నే వరంగా కోరుకుంటాడు హిరణ్యాక్షుడు. కానీ పుట్టిన ప్రతి జీవి చనిపోవాలి అని చెప్పి ఇంకేదైనా వరం కావాలో కోరుకోమంటాడు. దాంతో హిరణ్యాక్షుడు చాలా తెలివిగా ఆలోచించి తనకి దేవుడి చేతిలో కానీ మనిషి చేతిలో కానీ మరణం సంభవించకూడదు అని అడుగుతాడు. దాంతోపాటే జంతువులైనటువంటి సింహం, పులి, ఎద్దు, ఎలుక ఇలాగా అన్ని జంతువుల పేర్లు చెప్పి వీటితో కూడా నాకు మరణం రాకూడదు అంటాడు. దానికి బ్రహ్మ తదాస్తు అని వరం ప్రసాదించి వెళ్ళిపోతాడు. దాంతో ఈ వరం అండ చూసుకొని మృత్యువునే జయించాను అని మూర్ఖపు భావనతో అంతులేని అక్రమాలను చేయడం మొదలు పెడతాడు. ఆఖరిగా తను చాలా పెద్దగా మారి ఈ భూమిని అంతరిక్షపు సాగరంలోనికి తొక్కి పడేస్తాడు. అప్పుడు బ్రహ్మ వరం గురించి చెప్పి విష్ణువునే సాయం అడిగితే హిరణ్యాక్షుడు కోరిన వరంలో అన్ని జంతువుల పేర్లు చెప్పి ఒక వరాహం మర్చిపోయాడు అని విష్ణుమూర్తి గ్రహించి వరాహ రూపంలో అవతరిస్తాడు. అలా వరాహస్వామి అంతరిక్షపు సాగరంలో మునిగిపోయి ఉన్న భూమిని తీసుకొని వచ్చి తన యథాస్థానంలో పెట్టి హిరణ్యాక్షుడిని సంహరించాడు. హిరణ్యాక్షుడు చేసింది భూమి కక్ష నుంచి, అంటే సూర్యుడు చుట్టూ భూమి తిరిగే ఆ ఆర్బిట్ నుంచి తొక్కి అంతరిక్షంలోకి పడేస్తాడు.
దాన్ని మళ్ళీ వరాహస్వామి భూమి యథాస్థానంలో అంటే భూమి కక్షలో పెట్టారు అని అర్థం. అలా వరాహస్వామి చేతిలో హిరణ్యాక్షుడు చనిపోయాడు. అయితే అన్న చనిపోయాడు అనే బాధలో విష్ణువు పైన హిరణ్యకశ్యపుడు అమితమైన కోపాన్ని పెంచుకుంటాడు. కానీ విష్ణువుతో నేరుగా పోరాడితే చావు ఖాయం అని తెలుసుకొని సత్యవంతుడుగా మారడం కోసం కఠోరమైన తపస్సు బ్రహ్మదేవుడికి మొదలు పెడతాడు. అందరికీ వరాలిచ్చే బ్రహ్మ హిరణ్యకశ్యపుడి దగ్గర కూడా ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమంటాడు. దానికి హిరణ్యకశ్యపుడు నాకు మరణమే ఉండకూడదు అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ రాక్షసులకి ఎన్నిసార్లు చెప్పాలిరా, మరణం లేని వరం ఇవ్వడం కుదరదు అని, ఇంకేదైనా వరాన్ని కోరుకో అని అడుగుతాడు. హిరణ్యకశ్యపుడు తన అన్న కంటే తెలివిగా ఆలోచించి మనిషి కానీ దేవుడు కానీ రాత్రి కానీ పగలు కానీ ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ ఆకాశంలో కానీ భూమి మీద కానీ చేతులతో కానీ ఎలాంటి ఆయుధాలతో కానీ నాకు మరణం రాకూడదు అని వరాన్ని కోరుకుంటాడు. బ్రహ్మ కూడా తదాస్తు అని వరాన్ని ఇచ్చేసి వెళ్ళిపోతారు. అయితే హిరణ్యకశ్యపుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు మరికొంతమంది దేవతలతో హిరణ్యకశ్యపుడి రాజ్యం పైన దాడి చేస్తాడు. ఆ సమయంలో హిరణ్యకశ్యపుడి భార్య అయిన కాయాదు గర్భవతిగా ఉంటుంది. అన్నీ ముందే తెలిసిన నారద మహర్షి కాయాదుని కాపాడి తన ఆశ్రమానికి తీసుకువెళ్ళిపోతాడు. హిరణ్యకశ్యపుడు వరాన్ని పొంది తిరిగి రాజ్యానికి వచ్చినంత వరకు కాయాదు నారద మహర్షి ఆశ్రమంలోనే ఉంటుంది. ఆ ఆశ్రమంలో నారదముని మహావిష్ణువు కథలు చెప్తూ సంకీర్తనలు ఇంకా పూజలు చేస్తూ ఉండడం వల్ల కాయాదు గర్భంలో పెరుగుతున్న బిడ్డకి మహావిష్ణువు మీద అత్యంత భక్తి కలుగుతుంది. ఆ గర్భంలో బిడ్డే ప్రహ్లాదుడు. అలా ప్రహ్లాదుడు విష్ణువు మీద అత్యంత భక్తిని పెంచుకొని ఎప్పుడూ విష్ణువు నామస్మరమే చేస్తూ ఉంటాడు. హిరణ్యకశ్యపుడు శత్రువు పేరునే ప్రహ్లాదుడు ఎప్పుడూ స్మరిస్తూ ఉండడంతో హిరణ్యకశ్యపుడు ఈ విషయం అసలు నచ్చదు. దాంతో ఒకరోజు సభ జరుగుతూ ఉండగా ప్రహ్లాదుడిని పిలిపించి ఈ విశ్వంలోనే అత్యంత శక్తివంతుడు ఎవరు అని హిరణ్యకశ్యపుడు అడుగుతాడు. దానికి ప్రహ్లాదుడు నా శ్రీ మహావిష్ణువు అందరికన్నా శక్తివంతుడు అని చెప్తారు. దాంతో హిరణ్యకశ్యపుడు చాలా కోపంతో తన మంత్రులకి ప్రహ్లాదుడిని చంపేయమని ఆజ్ఞ వేస్తాడు. అక్కడ ఉన్న మంత్రులు భటులు తమ ఖడ్గాలని తీసుకొని ప్రహ్లాదుడి పైన దాడి చేస్తాడు. కానీ ప్రహ్లాదుడు మాత్రం విష్ణు నామాన్నే స్మరిస్తూ నిలుచుకొని ఉంటాడు. ఎంత మంది దాడి చేసినా ఆ ఖడ్గాలన్నీ ప్రహ్లాదుడిని ఏమీ చేయలేకపోతాయి. ఇంకా కోపంతో హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని ఒక లోయలో తోసేయమని తన మంత్రికి చెప్తాడు. వెంటనే ఆ మంత్రి ప్రహ్లాదుడిని తీసుకువెళ్ళి ఒక లోయలోకి తోసేస్తాడు. ఆ విష్ణువు వల్ల నా సొంత కొడుకునే చంపుకోవలసి వచ్చింది అని కోపంతో ఆ రోజంతా హిరణ్యకశ్యపుడు గడుపుతాడు. మరుసటి రోజు ఉదయాన్నే ప్రహ్లాదుడు నవ్వుకుంటూ తన రాజ్యంలోకి రావడాన్ని చూసి వీడు ఇంకా చావలేదా, మదగజాలతో తొక్కించి చంపేయండి అని ఆజ్ఞ వేస్తాడు. దాంతో ప్రహ్లాదుడిని పడుకోబెట్టి మదగజాలైన ఏనుగులతో తొక్కించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ ఏనుగులు ప్రహ్లాదుడిని తొక్కకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అందరినీ
తొక్కి చంపేస్తాయి. అప్పుడు హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడు ఏదో మాయ చేస్తున్నాడు, వాడికి తెలియకుండానే వాడిని చంపేయాలి అని తినే ఆహారంలో విషాన్ని కలిపి ఇస్తాడు. ఆ విషం కలిపిన ఆహారం ప్రహ్లాదుడు తినేస్తాడు. కానీ ప్రహ్లాదుడికి ఏమీ కాకపోవడంతో హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడు గదిలోకి విషసర్పాలని వదులుతాడు. ఆ విషసర్పాలు ప్రహ్లాదుడిని కాటువేస్తాయి. వెంటనే ప్రహ్లాదుడు కళ్ళు తిరిగి పడిపోతాడు. దాంతో ప్రహ్లాదుడు చనిపోయాడు అని హిరణ్యకశ్యపుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ప్రహ్లాదుడిని గమనిస్తున్న లక్ష్మీదేవి శివుడి దగ్గరకు వెళ్ళి ప్రహ్లాదుడిని కాపాడమని అడుగుతుంది. అలా ప్రహ్లాదుడు బాడీలోకి వెళ్ళిన విషాన్ని శివుడు తీసేసుకొని ప్రహ్లాదుడిని మళ్ళీ బతికిస్తారు. మరుసటి రోజు ప్రహ్లాదుడు బ్రతికి ఉండటాన్ని చూసిన హిరణ్యకశ్యపుడు ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదుడు చావట్లేదు అని హిరణ్యకశ్యపుడు చెల్లెలైన హోలికని పిలిపిస్తాడు. హోలికకి బ్రహ్మ ఇచ్చిన వరం, తను న్యాయంగా ఉన్నంత వరకు అగ్ని తనని దహించలేదు. కాబట్టి ప్రహ్లాదుడిని పట్టుకొని హోలికని అగ్నిలోకి ప్రవేశించమని హిరణ్యకశ్యపుడు ఆజ్ఞ వేస్తాడు. దాంతో హోలిక ప్రహ్లాదుడిని తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని అగ్నిలోకి ప్రవేశిస్తుంది. కానీ హోలిక న్యాయం తప్పినందువల్ల ఆ మంటల్లో దహనమైపోయి మహావిష్ణువు మహిమ వల్ల ప్రహ్లాదుడు బ్రతికే ఉంటాడు. ఇలా హిరణ్యకశ్యపుడిని ఎన్నిసార్లు చంపాలని చూసినా ప్రహ్లాదుడు చావకపోవటంతో హిరణ్యకశ్యపుడు విసిగిపోయి, ఎందుకురా నీకు విష్ణువు అంటే అంత ఇష్టం అని అడుగుతాడు. దానికి ప్రహ్లాదుడు, ఈ విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన బ్రహ్మ కన్నా శక్తివంతుడు ఆ మహావిష్ణువు. తను సర్వాంతర్యామి, అన్నిటి దగ్గర వ్యాపించి ఉంటాడు. తన భక్తులకి ఎలాంటి ఆపద వచ్చినా తనే కాపాడటానికి వస్తారు. ఇలాంటి రాక్షసులు కూడా మోక్షాలు ప్రసాదించగలరు. కాబట్టి ఒక్కసారి ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రాన్ని నువ్వు కూడా చెప్పు నాన్న అని ప్రహ్లాదుడు చెప్తాడు. దాంతో హిరణ్యకశ్యపుడు, ఛీ, నా శత్రువుని శరణు కోరమంటావా? నాకన్నా మహావిష్ణువు గొప్పవాడు కాదు. వాడిని నేను చాలా తేలికగా ఓడిస్తాను. దమ్ముంటే ఇప్పుడు ఇక్కడికి రమ్మను అని అంటాడు. దాంతో ప్రహ్లాదుడు, విష్ణుమూర్తి ఎక్కడికి రావలసిన అవసరం లేదు. ఎందుకంటే మహావిష్ణువు అన్నిటిల్లోనూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు కూడా మహావిష్ణువు ఇక్కడ ఉన్న అన్ని వస్తువుల్లోనూ ఉన్నాడు అని చెప్తాడు. దానికి హిరణ్యకశ్యపుడు నవ్వుతూ, అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అని నీ విష్ణువు అని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు, నా విష్ణువు ఆ స్తంభంలో కూడా ఉన్నాడు అని చెప్తాడు. ఇంక వెంటనే హిరణ్యకశ్యపుడు పట్టరాని కోపంతో ఆ స్తంభాన్ని బద్దలు కొడతాడు. అంతే, ఒక్కసారిగా ఆ స్తంభం నుంచి నరసింహస్వామి అవతరిస్తాడు. నరసింహస్వామి మనిషి కాదు, జంతువు కాదు. అప్పటి వరకు ఏ సంహారాలు చెయ్యలేదు. కాబట్టి అప్పటికి నరసింహస్వామి ఒక దేవుడు కూడా కాదు. సమయం సరిగ్గా సాయంత్రం వేళ, రాత్రి కాదు, అలాగే పూర్తిగా పగలు కాదు. నరసింహస్వామి భయంకరంగా గర్జిస్తూ హిరణ్యకశ్యపుడిని తీసుకొని ద్వారం దగ్గరికి వెళతారు. ఇంటిలోని కానీ బయట కానీ చంపకూడదు. కాబట్టి సరిగ్గా ద్వారం దగ్గర హిరణ్యకశ్యపుడిని భూమి మీద తాకనివ్వకుండా, అలాగే ఆకాశంలో ఉండనివ్వకుండా తన తొడ మీద పెట్టుకొని ఎలాంటి ఆయుధాలు కానీ చేతులతో కానీ చంపలేము. కాబట్టి నరసింహస్వామి తన గోర్లతో హిరణ్యకశ్యపుడిని కడుపు చీల్చి సంహరిస్తాడు. జయ విజయులకు పెట్టిన మొదటి జన్మ ఈ విధంగా ముగిసింది.
అప్పుడు స్వామి ఉగ్ర రూపంలో నుంచి బయలుదేరినప్పుడు స్వామి యొక్క రూపం నలుదిశలుగా వచ్చినటువంటి రూపం. ఈ క్షేత్రం దగ్గరికి ఒక రూపంగా వస్తే స్వామి రూపాన్ని ఎవరూ శాంతింపజేయలేకపోతారు. ఇప్పటికీ ఇక్కడ అడవి ప్రాంతం, ఎత్తైనటువంటి పర్వత శ్రేణులు, ఎత్తైన కొండలు. ఈ ప్రాంతంలో స్వామి ఈ రూపంగా వస్తే నరసింహ అవతారంలో ఆయన్ని శాంతింపజేసేదానికోసంగా దేవతలు అందరూ కూడా ప్రయత్నిస్తారు. మహర్షులు, వారద్వారి మహర్షులు అందరూ కూడా ప్రయత్నిస్తారు. ఎప్పటికీ కూడా ఆయన చల్లార్చడం లేదని, ఏ విధంగానూ ఆయనను శాంతింపజేయలేకపోతున్నామని అనుకుంటారు. అప్పుడు అమ్మను ప్రార్థిస్తే నిత్యానుబాయిని అన్నటువంటి అమ్మాయి ఇక్కడికి వచ్చి చెంచు లక్ష్మిగా ఆవిర్భావం చెంది స్వామిని శాంతింపజేస్తుంది. విషయం తెలుసుకున్న లక్ష్మీదేవి అలిగి కొండపైకి వెళ్తుంది. అందుకనే లక్ష్మీదేవి అక్కడ పూజలు అందుకుంటుంది. నాకు తెలిసినంత వరకు మాలకొండ స్వామి గురించి చెప్పాను. మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ రూపంలో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.